హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారు పుష్ప మూవీ పైన పరోక్షంగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో మరోసారి వీళ్ళిద్దరి మధ్య వివాదం ఉందా అని చెప్పేసి చర్చించుకోవడం అయితే చూస్తున్నాం సార్. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ కాంటెస్ట్లో కామెంట్ చేస్తారు, అసలు ఏం కామెంట్ చేస్తారు సార్? అంటే పవన్ కళ్యాణ్కి ముందు నుంచి కూడా ఒక అలవాటు ఉంది. ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతంతో తనకు అనుబంధం ఉందని, లేదా ఆ ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం అని, చిన్నప్పటి నుంచి కూడా అదంటే బలి ఇష్టం అని, ఇలాంటివి అతను ప్యాటర్న్. అది ఎక్కడ పోయినా అది చెప్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళని ఇంప్రెస్ చేయాలనేది అతని ప్లాన్. ఇది మామూలుగా స్ట్రాటజికల్గా బాగానే ఉంటుంది, కానీ చాలా సార్లు అది రిపీట్ అయితే ఎబ్బెట్టిగా కూడా ఉంటుంది. అంటే ప్రతి ప్రాంతం ఇది నా మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి నేను ఇక్కడ పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఆ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం, ఇలాగ అది కామెడీ అయిపోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ది ఆల్రెడీ కామెడీ అయిపోయింది. ప్రతి ప్రాంతంకి వెళ్ళి అవన్నీ కట్ చేసి ఒక దగ్గర పెడితే నేను ఈ స్కూల్ ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడ పెరిగాను రా నేను, అక్కడ తిరిగాను రా నేను, ఇలాగా పెట్టారు వరుసగా. అది కామెడీ అయిపోయింది. అలాగే నిన్న కూడా అతను ఏం ప్లాన్ చేశాడంటే, ఇది అటవీసే అతను వెళ్ళింది ఎందుకు, రెండు పర్పస్లు బ్రాడ్గా. ఒకటి ఇంటర్ స్టేట్ స్మగ్లింగ్కి సంబంధించి ఇతర పక్క రాష్ట్రాలతో సయోధ్యతో మనం వెళ్ళాలి, వాళ్ళ కోఆపరేషన్తో వెళ్ళాలి అనేది. ముఖ్యంగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది. అది కర్ణాటక బార్డర్ నుంచి, కర్ణాటక నుంచి కూడా ట్రావెల్ అవుతుంది. అక్కడ అరికట్టాలంటే ఆ గవర్నమెంట్ హెల్ప్ కావాలి, ఒకటి. రెండవది ఇటు పార్వతీపురం కావచ్చు, చిత్తూరు జిల్లాలో కుప్పం ఏరియాలో కావచ్చు, ఏనుగుల బెడద అనేది దశాబ్దాలుగా ఉంది. నేను ఏపీసీఎల్స్లో పనిచేస్తున్న 90స్లో. అప్పుడు మా ప్రధానమైన పోరాటం అక్కడ ఏనుగుల వ్యవహారం. ఏనుగుల రాజ్యం అనే ఒక బుక్ కూడా పౌర హక్కుల సంఘం తీసుకొచ్చి. ఓకే. సో అంత తీవ్ర స్థాయిలో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల మందిని ఏనుగులు చంపేశాయి. పంట కొన్ని వందల వేల కోట్ల విలువైన పంట నాశనం చేశాయి. సో ఈ ఏనుగుల్ని అరికట్టాలంటే కుంకి అనే ఒక ఎలిఫెంట్స్ కావాలి. అది ఇప్పుడు మనకి రెండే ఉన్నాయి ఆ కుప్పం ఏరియా. ఇంకొక కొన్ని కావాలని వెళ్ళాడు. ఈ రెండు మంచి పర్పస్లు. నిజానికి పవన్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేయాలి ఈ చొరవకి. సో కాకపోతే అక్కడ పోయినాక అక్కడ వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కదా, కన్నడ వాళ్ళని. అందుకని ఏం చేశాడంటే, ఇక్కడ ఈ అడవులకు సంబంధించి ఏమేమి సినిమాలు ఉన్నాయి అని ఎవరిని అడుగుంటాడు, ఎవడు చెప్పాడు. అందులో గంధద గుడి అని శివరాజ్ కుమార్ వాళ్ళ నాన్న రాజకుమార్ సినిమా అది వచ్చింది. దాంట్లో చదివితే కూడా వికీపీడియాలో దాన్ని తెలిసిపోతుంది కదా. ఇతను చూసుండాడు గ్యారంటీకి నాకు తెలిసి, కానీ చూశానని చెప్పాడు. చెప్పి ఈ కాంటెక్స్లో కావాలని అతను అల్లు అర్జున్ మీద కామెంట్ చేయదలుచుకున్నాడు, లేకపోతే ఇది ఏం అవసరం లేదు. సో తను ఇప్పుడు అటవీశాఖ మంత్రి కాబట్టి అల్లు అర్జున్ సినిమా మీద కామెంట్కి లింక్ పెట్టి ఈ గంధద గుడి పెట్టి, గంధద గుడిలో అడవుల్ని కాపాడే పాత్రలో, డిఎఫ్ఓ పాత్రలో రాజకుమార్ చేశారు. నేను ఆ సినిమా చూశాను. ఇప్పుడేమో మొత్తం అడవుల్ని నాశనం చేసే స్మగ్లర్ పాత్ర చేస్తున్నాడు అని చెప్పాడు. క్లియర్గా పుష్పనే కదా అడవుల్లో ఈ మధ్యకాలంలో మనకి స్మగ్లర్ పాత్ర అంటే. అది కూడా చిత్తూరు జిల్లాలో సెట్ చేశారు. సో దాన్ని చూపిస్తున్నాడు. నిజానికి ఎవరో మరీ పనికిమాలిన వాళ్ళు కూడా ఇలాంటి ఇది చెప్పరు. ఒక స్మగ్లర్ పాత్ర చేయడం వల్ల హీరో అది చూసిన వాళ్ళందరూ కత్తులు గొడ్డలు పట్టుకొని అడవులకి వెళ్తారా, స్మగ్లర్ మనం అయిపోదామని. దాంట్లో ఎన్ని కష్టాలు పడ్డాడో కూడా చూసాం. ఆ స్మగ్లర్లకి ఏమేమి బాధలు ఉన్నాయి. అంత బాధలు పడే అడవుల్లో వీళ్ళు చేయాలని అనిపిస్తుంది ఆ సినిమా చూస్తే తప్ప. నిజానికి అక్కడ స్మగ్లర్లు ఎవరు, ప్రధాన స్మగ్లర్లు ఎవరు? అల్లు అర్జున్ కంటే కూడా హోమ్ మినిస్టర్లు, ఎంపీలు, రాజకీయ నాయకులు కదా అక్కడ స్మగ్లర్లు ప్రధానమైన. అల్లు అర్జున్ అనే అతను ఒక స్మాల్ అతను. పెద్దవాళ్ళు ఎవరు అక్కడ? పెద్దవాళ్ళు వాళ్ళని విలన్గానే కదా చూపించారు. కాబట్టి ఇక్కడ స్మగ్లింగ్ అంటేనే అర్థం రాజకీయ నాయకుల హ్యాండ్ లేకుండా ఎవరు చేయరు. మనం పట్టుకునేదంతా కింది వాళ్ళని పట్టుకుంటారు ఎప్పుడైనా స్మగ్లర్. నేను వచ్చి పలమనేరు జైల్లో, చిత్తూరు జైల్లో రెండిట్లో ఉన్నప్పుడు 96లో నా సెల్లో కూడా ఈ చందనం తెచ్చే కూలీలు ఉండేవాడు. ఒక తమిళ అబ్బాయి ఉండేవాడు. ఈ అబ్బాయి ఒక 10-20 కిలోమీటర్ల నుంచి ఒక దొంగ అంటారు, ఆ దొంగను మోసుకొని వచ్చి వీళ్ళకి ఇస్తే అప్పట్లో ఈ అబ్బాయికి 500-600 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక 3000-4000 ఇస్తారు. వీళ్ళకి అంతకంటే ఎక్కువ సంపాదించుకునే వ్యవహారం లేదు కాబట్టి ఇక్కడికి వస్తే ఒక రోజు కష్టపడితే ఒక 3000-4000 వస్తాయి కదా అని వాళ్ళు వస్తున్నారు.
ఓకే. సో వాళ్ళని పట్టుకున్నట్టు గతంలో చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళని చంపేసింది, 22 మంది కూలోళ్ళని చంపేసింది. సో అదే చంద్రబాబు ప్రభుత్వం ఏమన్నా స్మగ్లర్స్ని అరికట్టిందా, స్మగ్లింగ్ని అరికట్టిందా, జగన్ ప్రభుత్వం అరికట్టిందా? ఎందుకంటే ఇవన్నీ నేను ఉన్నప్పుడు ఎస్పీ స్థాయిలో ఒక అతను ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ చందనం స్మగ్లర్లంతా ఆ ఇంటికి కావాల్సిన వుడ్ అంతా వాళ్ళే సప్లై చేశారు. ఇలా ఉంటుందన్నమాట. మామూలుగా ఆ ఏరియాలో పనిచేసే కానిస్టేబుల్ దగ్గర నుంచి అందరి ఇళ్లలోకి ఈ వుడ్డే సప్లై. సో ఇలాగ పోలీసులు, రాజకీయ నాయకులు తెలియకుండా స్మగ్లింగ్ జరగదు. ఇది తన అజ్ఞాన లేకపోతే మనం వినేవాడు మన అజ్ఞానంలా అన్నట్టుగా ఉంటుంది పవన్ కళ్యాణ్ స్పీచ్లు. సో పవన్ కళ్యాణ్ నేను 100% చెప్తున్నా, అతను ఏ రకమైన స్మగ్లింగ్ని అరికట్టలేడు. ఎందుకంటే అతనికి అంత పవర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మాట ఎవడు వినేవాళ్ళు లేడాడ. రెండోది రాజకీయ నాయకులంతా ఇతను చూసి నవ్వుకుంటున్నారు ఆల్రెడీ. ఇతను ఏదో ఇట్లాంటి స్పీచ్లు ఇస్తుంటాడు తప్ప అతని యాక్టింగ్ మినిస్టర్ కాదు, సమావేశాల్లో మాట్లాడేవాడే తప్ప. ఎందుకంటే చంద్రబాబుని పొగడడం తప్ప అతను ఇప్పటివరకు చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న గ్రౌండ్ లెవెల్లో చేస్తున్న అరాచకాలు కావచ్చు, లేకపోతే హామీలు అమలు ఆపేయడం కావచ్చు, దీని మీద అతను ఏమీ మాట్లాడలేదు. సైలెంట్గా అసలు మౌనముని ఇతనికి నోరు లేదేమో అన్నట్టుగా సైలెంట్ అయిపోయాడు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ దీన్ని మనం ఎవరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది మాత్రం అల్లు అర్జున్ని దృష్టిలో పెట్టుకొని చెప్పింది తప్ప ఇంకోటి లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్స్లో పనిచేసేవాళ్ళు అక్కడున్న అసలు ఫారెస్ట్ని నాశనం చేసేదే ఫారెస్ట్ ఆఫీసర్లు. ఫారెస్ట్ ఆఫీసర్ల వల్లనే ఫారెస్ట్లు నాశనం అయిపోతే నేను రివర్స్లో చెప్తున్నాడు. ఫారెస్ట్ ఆఫీసర్లు ఫారెస్ట్ని సేవ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ వల్లనే స్మగ్లింగ్. ఇది నిజానికి పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టేది ఈ ఫారెస్ట్ ఆఫీసర్లే. మావోయిస్ట్ మూమెంట్ అడవుల్లో పనిచేసేది వీళ్ళకి వ్యతిరేకంగా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వీరప్పను పట్టుకోవడానికి ఎస్టీఎఫ్ అక్కడ కొన్నేళ్ల పాటు 20-30 ఏళ్ల పాటు ఉండింది కదా. ఈ 30 ఏళ్లలో దాదాపు 200 మంది ప్రజల్ని ఈ ఎస్టీఎఫ్ వాళ్ళు చంపారు. వీరప్పను 100 మందిని చంపితే వీళ్ళు 200 మందిని చెప్పారు. కొన్ని వేల గ్రామాలని వీళ్ళు ధ్వంసం చేశారు. ఆ సంపదంతా వీళ్ళు వీరప్పన్న పేరుతో వీళ్ళు స్మగ్లింగ్ చేశారు. యాక్చువల్గా వీరప్పన్ ఒక రకంగా అడవుల్ని కాపాడాడు. ఇది చాలామంది కామెడీ అనిపిస్తుంది. వాళ్ళే కర్ణాటకలో అనేక రిపోర్టులు నేను చదివాను. ఎందుకంటే వీరప్పన్ ఉన్నప్పుడు మిగతా స్మగ్లర్లు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, భయపడి. వీరప్పన్ చనిపోయినాక విపరీతంగా స్మగ్లర్లు వెళ్ళిపోయి స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టారు అడవుల్లోకి. ఒక రకంగా వీరప్పన్ భయం వల్ల ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. సో ఇక్కడ ఏంటంటే అడవుల్లో ఉన్న ప్రజలు వాళ్ళ లైవ్లీహుడ్ ఫారెస్ట్లో ప్రోడక్ట్స్ని అమ్ముకోవడం కావచ్చు, అవన్నీ వీళ్ళు ఆ లైవ్లీహుడ్నేమో నేరంగా చూస్తారు, ఈ స్మగ్లింగ్నేమో గొప్పగా చూస్తారు. సో ఇది పవన్ కళ్యాణ్కి అసలు ఏం విషయాలు ఇప్పటివరకు ఏమీ అర్థమైనట్టు లేదు. ఎందుకంటే ఆయనకి అర్థం చేసుకోవాలంటే ఈ ప్రభుత్వము ఈ అటవీ శాఖ నుంచి బయటికి రావాలి. బయటకు వస్తే ఒకవేళ అర్థమైనా కూడా ఆయన చెప్పే పరిస్థితిలో లేడు. సో అందుకని ఫైనల్గా అదేదో ఊరుమూరిమి మంగళం మీద పడినట్టుగా ఇదేదో ఇప్పుడు అల్లు అర్జున్ వల్లే స్మగ్లింగ్ ఉందన్నట్టుగా మాట్లాడాడు నిన్న. అంటే హీరోలంతా అట్లాంటి పాత్రలు వేస్తున్నారు. నెగిటివ్ పాత్రలు వేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళ అన్న కూడా చిరంజీవి ఆ మాటకు వస్తే బోల్డ్ నెగిటివ్ పాత్రలు వేశాడు కదా. దొంగ వేశాడు, కిరాతకుడు సినిమా, దాంట్లో స్మగ్లరు ఈయన, తర్వాత మోసగాడు, రాణికాసుల రంగమ్మ, ఇవన్నీ వేశారు. ఇవాళ నెగిటివ్ పాజిటివ్ అనేది లేకుండా సినిమా అయిపోయింది. గ్రే క్యారెక్టర్స్ అంటారు. కాబట్టి సినిమాలో ఒక వ్యక్తి దొంగగా వేసినంత మాత్రం ఆ సినిమా చూసి అందరూ దొంగలుగా మారిపోరు, స్మగ్లర్గా వేస్తే స్మగ్లర్గా మారిపోరు. అది రియాలిటీని డిపిక్ట్ చేసే సినిమా ఇండియాలో పెరిగే కొద్దీ గ్రే క్యారెక్టర్స్ కూడా పెరుగుతాయి. స్మగ్లర్స్గా హీరోలు చేస్తారు. ఇప్పుడు తమిళ్లో అందుకనే తమిళ సినిమా మలయాళ సినిమాని ఎందుకు పొగుడుతున్నాం, రియలిస్టిక్గా డిపిక్ట్ చేస్తుంది. సో ఒక క్రిమినల్ ఎలా ఉంటాడు, ఒక స్మగ్లర్ ఎలా ఉంటాడు, ఒక దొంగ ఎలా ఉంటాడు అనేది కదా తమిళ సినిమా. వాటన్నిటిని పొగుడుతూ ఇక్కడ ఇతను చేసిన దాన్ని మాత్రం విమర్శిస్తే మీనింగ్ ఏముంటుంది? అట్లా అనుకున్నప్పుడు చిరంజీవి సినిమాల గురించి కూడా చెప్పాలి కదా. కాబట్టి ఇతను కూడా నక్సలైట్ పాత్ర వేశాడు, పవన్ కళ్యాణ్ కూడా. కాబట్టి సినిమా వేరు, లైఫ్ వేరు. సో లైఫ్లో స్మగ్లింగ్ అనేది ఇతను అరికట్టే పరిస్థితి ఏం లేదు. ఇతను మాట్లాడాల్సింది తప్ప ఏం జరగదు. ఎందుకంటే దాంట్లో నుంచి ఇతను ఫస్ట్ ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా ముందు ఆపగలిగితే పవన్ కళ్యాణ్ స్మగ్లింగ్ ఆపగలుగుతాడు. ఇప్పుడు ఆ ఏరియాలో 100 కోట్లు ఖర్చు పెట్టిన ప్రజాప్రతినిధులకి ఎక్కడి నుంచి మళ్ళీ ఇన్కమ్ వస్తుంది? స్మగ్లింగ్ నుంచి, ల్యాండ్ ఆక్యుపేషన్ నుంచి, రకరకాల స్కాములు చేయడం వల్ల కదా డబ్బులు వస్తుంది.
సో ఇది నువ్వు ఎలా ఆపుతావు? కాబట్టి అతను ఒక విశేష సర్కిల్లో అతనే ఉండి, అతను అదేదంటారు గొంగట్లో ఉండి అన్నం తింటూ ఎంటుకలు వచ్చినాయి అన్నట్టుగా నువ్వు ఉండేదే గొంగడి, దాంట్లో కూర్చొని మళ్ళీ గొంగడంటేనే వెంట్రుకలతో నేసిన దుప్పటి లాంటిది, దాంట్లో ఉండి మళ్ళీ వచ్చేసారంటే ఏం లాభం? నేను ఏరేస్తానంటే నువ్వు కూర్చుండేది అది, ముందు దాంట్లోంచి బయటకు వస్తే కానీ చేయలేవు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.